రాజాని పిలిచానంటే అన్నీ వస్తాయి. వామ్మో, నువ్వు రాజాసాబ్ తల్లివా? ఉమ్, మరి ఇప్పటిదాకా చెప్పకపోతివి. నే పోతానమ్మా. మరి డబ్బులు ఎంత ఇవ్వనరా? ఆ? వద్దమ్మా, వద్దు. ఒక్క పైసా కూడా వద్దు. ఈ విషయం రాజాసాబ్కి చెప్పకండమ్మా. నే పోతానమ్మా. ఈడేంటి రాజా పేరు చెప్పగానే అలా పారిపోయాడు? ఇది ఉన్నదే కదా, నా బిడ్డ ఎవ్వరిని ఏం అనకపోయినా ప్రతి ఒక్కరూ భయపడతారు. కాని మా రాజా బుద్ధి ఎంత బంగారమో వీళ్ళకేం తెలుసు? ఈ ఎదవ సన్నాసులు ఇల్లంతా ఏ కొలుక్కు తెచ్చారో. ఎవరమ్మా నువ్వు? అడిగేది నిన్నే. దర్జాగా నట్టింటి కూర్చుని మరీ తింటున్నావు. ఎవరు నువ్వు? ఉలుకు పలుకు లేకుండా అలా ఉంటే నేనేమనుకోవాలి? అసలు నువ్వెవరివి? వీళ్ళందరూ ఏరి? రాజా, రాజా, అసలు మా రాజా ఎక్కడా? రాజా రాజా అంటుందంటే బహుశా ఈ ముసల్దా రాజాగాడి తల్లై ఉంటుంది. అత్తయ్యా? అత్తయ్య? అవునత్తయ్యా, నా పేరు సుబ్బలక్ష్మి. నేను బందర్ నుండి మా అక్కా బావను వెతుక్కుంటూ వచ్చానా, ఇక్కడ అడ్రస్ పోగొట్టుకున్నాను. దిక్కు మొక్కు లేని దానిలా రోడ్డున పడాల్సిన నన్ను మీ అబ్బాయి ఆదరించి ఆశ్రయం ఇచ్చారు. మా బావ అడ్రస్ దొరికే వరకు ఇక్కడే ఉండమన్నారు. మా అమ్మ ఎంతో మంచిది, నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటుంది, నువ్వు నిశ్చింతగా ఇక్కడే ఉండొచ్చు అన్నారు. నిజంగానే ఆయన చెప్పినట్టు మీలో దైవత్వం కనిపిస్తుంది. మీరింత మంచివాళ్ళు కనుకే అంత మంచి కొడుకుని కన్నారు. అవునమ్మా, మా రాజా బంగారు. తనకెంత కష్టం అనిపించినా పట్టించుకోకుండా ఎదుటి వాళ్ళ కష్టాలు తీర్చే ఉత్తముడు. అందుకే నిన్నిక్కడ తీసుకొచ్చి మంచి పని చేశాడు. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉండొచ్చు. నీ సొంతిల్లా భావించి ఆనందంగా ఉండు. నిన్నెవరైనా ఏదన్నా అంటే నాతో చెప్పు. అలాగే అత్తయ్యా. నిజంగా మీరెంత మంచివాళ్ళత్తయ్యా. మీలాంటి వాళ్ళ నీడ దొరకడం నా అదృష్టం. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. ప్రయాణంలో మీరెంతో అలసిపోయి ఉంటారు. మీరలా కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ కలుపుకొస్తాను. కుందన బొమ్మలా ఉంది. నోరారా అత్తయ్య అత్తయ్య అంటూ ఎంత బాగా పిలుస్తుంది. ఈ పిల్ల నిజంగా నా కోడలైతే ఎంత బాగుండును. ముసల్ది ఫ్లాట్ అయిపోయింది. అయినా కన్న కొడుకు గురించి చెప్తే ఏ తల్లి మురిసిపోదు. ప్రియా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు? షాపింగ్కి వచ్చినందుకు. షాపింగ్కి వస్తూనే ఉంటాను, దాంట్లో కొత్త ఏముంది? కాకపోతే నీతో వచ్చాను కదా, అందుకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఆఫీస్లో జాయిన్ కాకముందు కొలీగ్స్తో నేను పెద్దగా కలివిడిగా ఉండేదాన్ని కాదు. ఎందుకో వాళ్ళు నాకు నచ్చలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు. అందువల్ల ఆఫీస్లో నాకు ఫ్రెండ్సే లేరు. కానీ నిన్ను చూసిన తర్వాత అబ్బా, మంచి ఫ్రెండ్ దొరికిందనిపించింది. రియలీ యువర్ ఎ గుడ్ ఫ్రెండ్. ఇది నా ఫీలింగ్.
నువ్వెలా అనుకుంటున్నావు మరి? చెప్పనా? మ్మ్. నేను ఇంతకు ముందు పనిచేసిన ఆఫీస్లో ఒక మంచి ఫ్రెండ్ ఉండేది. మ్మ్హ్మ్. అక్కడ మానేసి ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్ అయ్యేవాళ్ళు ఉంటారో లేదో అనిపించింది. లక్కీగా నువ్వున్నావు. ఆ ఆఫీస్లో ఆ ఫ్రెండ్ ఎలాగో ఇక్కడ నువ్వు అలాగా. ఆమె పేరు ఫణి, నీ పేరు మణి. అలాగా. సరే, షాపింగ్ అయిపోయింది కదా, ఐస్ క్రీమ్ తిందామా? ఏమొద్దు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ప్రియా, అటు చూడు. నిన్నే ఏం ఆలోచిస్తున్నావు? నిన్నొక వ్యక్తి ఫాలో అవుతున్నాడనుకో, ఎలా ఫీల్ అవుతావు? ఎవరా వ్యక్తి? కుంటి గుడ్డి అయితే మండుతుంది, అందగాడితే బాగానే ఫీల్ అవుతాను. అవును, ఎందుకు అడిగావు? నన్ను ఒక వ్యక్తి ఫాలో అవుతున్నాడు. ఎలా ఉన్నాడు? స్మార్ట్గా ఉన్నాడా? అబ్బా, స్మార్ట్గా ఉంటే మాత్రం వెంట పడితే ఒళ్ళు మండుతుందా లేదా? నాకైతే అలాంటిది ఏమీ ఉండదు. నీకు అలా అనిపిస్తే నేనేమీ చేయలేను. అందమైన అమ్మాయి వెళ్తూ ఉంటే ఎవరో ఒకరు వెంట పడుతూనే ఉంటారు, అది కామను. లైట్గా తీసుకోవాలి. మణి, అసలు ఎందుకు వెంట పడతారే వీళ్ళు? నువ్వు పెద్ద అందగత్తవని, నిన్ను ఫాలో అయితే పెళ్లి చేసుకున్నంత ఎఫెక్ట్ ఉంటుందని అందుకు వెంటబడతారు. సుత్తి సబ్జెక్ట్తో మూడ్ పాడు చేయకు. కమాన్, బుర్ర వేడెక్కింది, కూల్ డ్రింక్స్ తాగుదాం పద. పద. హలో రోమి, చెప్పు సింధు. ఇక నుండి నాకు సెల్లొద్దు, నీకే తిరిగి ఇచ్చేస్తాను. ఏ ఎందుకు? ఏమీ తెలియనట్టు అడుగుతావే? మా అక్క ఇంట్లో ఉండే సమయంలో ఫోన్ చేసి నా ప్రాణాలు తీస్తూ ఏంటి ఎందుకు అని చాలా మామూలుగా అడుగుతున్నావే. ఏంటి దొరికిపోయావా? దొరికిపోయినట్టయితే ఇప్పుడు నీతో ఇలా మాట్లాడడానికి వీలయ్యేదా? వద్దు బాబు, నాకు సెల్లే వద్దు. నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. మరి ఎలా మేనేజ్ చేసావు? ఎలా మేనేజ్ చేశానో నాకే అర్థం కావట్లేదు. మా కాలేజ్ మేట్ లతా సెల్ అని అదే ఇది చెప్పి మేనేజ్ చేశాను. ప్రేమ అనేది పుట్టింది అంటే మిగతా కళ్ళన్నీ వాటికి అవిగా పుట్టుకొస్తాయి. అబద్ధం చెప్పడం అనేది ప్రేమ పాఠంలో మొదటి అధ్యాయం. ఇలా మాట్లాడేగా నన్ను వాళ్ళు వేసుకున్నావు. మా సుచిత్రక్కకి నా మీద అనుమానం వచ్చినట్టుగా ఉంది. నువ్వు ఇలాగే ఫోన్ చేస్తే ఏదో ఒక రోజు దొరికిపోతాను. ఇక మీద ఈ సెల్ ఫోన్ నాతో ఉంటే అపాయం. ఇదేం పెద్ద ప్రశ్న కాదు. నీ సెల్ బెల్ సౌండ్ ని మీ అక్క సెల్ బెల్ సౌండ్ లా సెటప్ చేసి ఉంచు. రోమి, నాకెందుకు భయంగా ఉంది. ప్రేమించడం మొదలు పెడితే అన్నింటికి తెగించుండాలమ్మా. ప్రేమ ప్రేమ ప్రేమ. హలో సింధు. హలో, ఇది తప్ప నీకేదీ తెలీదా? 24 గంటలు ఇదే ఆలోచన. నవ్వకు, నవ్వకు చెప్తానా? నవ్వకు, నవ్వకు ఓ ప్రపంచమా. మమ్మల్ని చూసి చప్పట్లు కొడుతూ నవ్వకు. మేమేం నీచమైన పని చేసావని ఇలా గర్వంగా నవ్వుతున్నావు? దీనికన్నా ఇంకేం మాట్లాడను. నీ గర్వపు నవ్వుతో మా బానిసత్వ సంఖ్యలు తునాదునకలైపోని. నువ్వెప్పుడు వచ్చావుకా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? మా కాలేజ్ డ్రామాలో డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నానక్క. డైలాగ్సా? నీ గర్వపు నవ్వుతో మా బానిసత్వ సంఖ్యలు తునాదునకలైపోని. ఏంటక్క అలా చూస్తున్నావు? నీ వాలకం చూస్తే నువ్వేదో చెయ్యకూడంది చేస్తున్నావనిపిస్తోంది. కానీ అదేమిటో తెలియటం లేదు. రాను రాను నీ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది.
డ్రామాలో నటించడం తప్ప వద్దంటే చెప్పు, నటించడం మానేస్తాను. డ్రామాలో నటించు, కానీ జీవితంలో నటించకు. జీవితం దెబ్బతింటుంది. తప్పుడు విషయాల నుండి తప్పించుకోలేవు. సింధు, జీవితంలో తెలియక తప్పు చేసినా ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి కానీ, ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కానీ మరిన్ని తప్పులు చేసి నీ అందమైన జీవితాన్ని పాడు చేసుకోకు. గుర్తుంచుకో. అమ్మయ్యా, రెండో గండం కూడా పోయింది. రవి, కొన్ని విషయాలు ఇంట్లో మాట్లాడుకోలేం. అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను. దేని గురించి అని నీకు ఆతృతగా ఉంది, అవునా? సారీ బావగారు, మీరు చెప్పదలుచుకుంది ఏంటో నా ఊహకు అందడం లేదు. పెద్దవాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తారు? ఏ విషయంలోనూ మిమ్మల్ని కన్సల్ట్ చేయకున్నా ఒక్క విషయంలో మాత్రం ప్రత్యేకంగా మాట్లాడతారు. అదేమిటో ఆలోచించు. మీరెలాగో చెప్పబోతున్నారు కదా, ఇంకా నేనెందుకు ఆలోచించడం చెప్పండి. వెల్, అయితే విను. ఒక అందమైన అమ్మాయి ఉంది. చదువు, సంస్కారం, డబ్బు, హోదా అన్నీ ఉన్నాయి. నీకు చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఒకసారి చూస్తావా? నోను, నాకు ఇంట్రెస్ట్ లేదు బావగారు. ఐఎమ్ సారీ. ఇదిగో చూడు రవి, ఆ అమ్మాయి ఫోటో కూడా ఉంది. చూడు చూడు రవి, నీకు ఇంట్రెస్ట్ అదే పుడుతుంది. చూడు, ఫోటో చూస్తే ఏమైంది రవి? ఒకసారి చూడు. బావగారు, అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఆ ఫోటో చూడడం ఎందుకు? పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎందుకు లేదు నీకు? నువ్వు ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? నీ వయసు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. నువ్వు ఇంకా బ్యాచిలర్గా ఉంటే ఎలా రవి? మీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు రవి. బ్యాచిలర్గా ఉంటేనే మేలు, హాయిగా ఉండొచ్చు అనుకుంటారు. కానీ మేం పెద్దవాళ్ళం. మీ లైఫ్ బాగుండాలి, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటాం. కానీ బావగారు, మీకు ఇదివరకే తెలుసుగా నా గురించి. పదే పదే నువ్వు ఆ మాట చెప్పకు రవి. విని విని విసుగొచ్చింది నాకు. అయినా నువ్వు నాకు చెప్పడం ఏమిటి? పెద్దవాణ్ణి నేను చెప్తాను. ఏది మంచో ఏది చెడో నేను నిర్ణయిస్తాను. నీకేమైనా ఇబ్బందా? నా మీద నమ్మకం లేదా నీకు? నీకోసం నేనెంత చేయలేదు రవి. నీకేమైనా కష్టం కలిగించానా? నీ ఫ్యూచర్కు దెబ్బ తగిలేలా ఎవరైనా ఏమైనా చేశారా? లేదు బావగారు, మీరెప్పుడు నా మంచి గురించే కోరుకున్నారు. అలాంటప్పుడు నువ్వు నా మాట ఎందుకు వినటం లేదు? చూడు రవి, నీకేదో ఒక జీవితం ఇవ్వాలని మేము ఆలోచించినప్పుడు నువ్వు కాదంటే మాకెంత బాధగా ఉంటుంది. చూడు రవి, ఈ సంబంధం చాలా మంచిది. ఆ అమ్మాయి పేరెంట్స్ మంచి పొజిషన్లో ఉన్నారు రవి. ఆస్తి, అంతస్తు, హోదా ఉన్నవాళ్ళు. ఆ అమ్మాయిని చేసుకుంటే నువ్వు సుఖపడతావు రవి. బావగారు, నన్ను అర్థం చేసుకోండి. మీ మాట కాదన్నందుకు నన్ను క్షమించండి. మీ మీద గౌరవం, అభిమానం లేక కాదు, కానీ నా మనసు. డోంట్ టాక్ నాన్ సెన్స్ రవి. మనసు మనసు అని అంటున్నావు. మాకు తెలీదా మనసు గురించి? మనసు అనేది ఒక అద్దం లాంటిది. దాని ముందు ఎవరిని నిలబెడితే వాళ్ల రూపే కనబడుతుంది. రవి, ఆ అద్దం ముందుకి నేను చెప్పిన అమ్మాయిని తీసుకురా. నీకు ధైర్యం లేదా? మోడర్న్ గా కనబడతావు, కానీ నువ్వు మోడర్న్ గా ప్రవర్తించవే. అందరూ నీలాగే సిల్లీ థియరీలు, సిల్లీ సెంటిమెంట్లు పెట్టుకుని వేలాడుతున్నారా? అందరిలా ఉండు రవి. నీకు చేత కాకపోతే సింపుల్ గా నేను చెప్పినట్లు చెయ్యి. నేను చూపించిన అమ్మాయిని చేసుకో. బావగారు, మీరేం చెప్పినా వింటాను, కానీ ఈ పెళ్లి విషయంలో మాత్రం నాకు స్వేచ్ఛనివ్వండి. ఎందుకు? ఎదురు చూపులతో కాలయాపన చేద్దామనే? నీ మాట ఎందుకు తీసేయాలని ఇంతకాలం ఆగాను. నీ ఇష్ట ప్రకారం నువ్వు పెళ్లి చేసుకోలేకపోయావు. అంచేత ఇక మా ఇష్ట ప్రకారమే నీ పెళ్లి జరుగుతుంది. ఐఎమ్ సారీ బావగారు, నా ఇష్టానికి విరుద్ధంగా నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఇదేనా నువ్వు నాకు చెప్పే ఆఖరి మాట? ప్రత్యేకంగా నిన్ను ఇక్కడికి పిలిపించింది కాస్త ఆలోచిస్తావని, నీ వెర్రివాదాన్ని మార్చుకుంటావని. అంతేకాని ఇలా మొహం మీద కొట్టినట్లు మాట్లాడతావనుకోలేదు. ఎంతో విలువైన నా టైంను నీకు కేటాయించాను. ఓకే, నీకోసం ఆఫీస్ వర్క్ అంతా పక్కన పెట్టి రోజంతా నీతోనే ఉంటాను. నీ అభిప్రాయం మార్చుకోరా.
బావగారు దానికోసం మీరు ఇంకొక క్షణం కూడా వృధా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నా అభిప్రాయం మారదు. చూడు, ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. పర్వాలేదు, అయినా నా గురించి మీరు ఆలోచించకండి. ఓహో, అంటే ఏమిటి? నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను, మీరేం చెప్పక్కర్లేదు అనే కదా అర్థం? పెద్దవాళ్ళంటే బొత్తిగా మర్యాద గౌరవం లేకుండా పోయింది. అది కాదు బావగారు. ఇంకేం చెప్పొద్దు. చాలా చక్కగా నువ్వు నీ పని చేసుకోవయ్యా అని చెప్పావు. ఆల్ రైట్, అలాగే వెళ్ళు, నీ పని చూసుకో. ఇంకా ఎందుకున్నావు ఇక్కడ? మా మాట అంటే లక్ష్యం లేనప్పుడు మా ముందు ఎందుకు నిలబడ్డావు? వెళ్ళు, వెళ్ళిపో ఇక్కడి నుంచి.